చెప్పడానికి సరిపోద్ది అంతే. ఆయన ప్రేమించిన వ్యక్తి పేరు ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి అని అర్థము. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది దేవుని చేత అభివృద్ధి చెందిన ఎఫ్రాయిములు ఉన్నారు. ఎఫ్రాయిం ఎవరి కుమారుడు? యోసేపు కుమారుడు. యోసేపు రెండవ కుమారుడు. దేవుడు నన్ను అభివృద్ధి చెందించను కనుక అభివృద్ధి చెందిన తర్వాత పుట్టిన కుమారుడికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. దేవుడు అన్నల ద్వారా హింస పొందిన తర్వాత అది మర్చిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది ఆయన జీవితంలో. అది మర్చిపోయిన తర్వాత పుట్టిన కుమారుడికి మనష్య అని పేరు పెట్టాడు. మనష్య అనగా మరుచుట, ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. రెండవ కుమారుడు ఎఫ్రాయిం, యోసేపు రెండవ కుమారుడు. ఆ కుమారుడు అంటే దేవుడు బహుగా ప్రేమించాడట, బహుగా ప్రేమించాడట. అతని కోసం ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే అతన్ని తలుచుకున్నప్పుడల్లా కూడా మానని వేదన నా కడుపులో ఉందయ్యా. ఎఫ్రాయిము నా కుమారుడా, నా ముద్దు బిడ్డ, నిన్ను చూచి నిన్ను తలుచుకున్నప్పుడల్లా నా కడుపులో మానని వేదన కలుగుతుందయ్యా. ఎందుకని ఆ మాట అన్నాడు ప్రభు? ఎందుకని ఎఫ్రాయిము గురించి నాకు ఇష్టమైన కుమారుడు, నా ముద్దు బిడ్డ. ఇక్కడ మీరందరూ కూడా దేవునికి ముద్దు బిడ్డలే. ఆ ముద్దు బిడ్డని ఎప్పుడు అన్నాడంటే శాపం అనుభవిస్తున్నప్పుడు. సమాధానముతో దేవుడు ఆశీర్వదించి ఆస్తికి కర్తలుగా ఐశ్వర్యవంతులుగా ఎఫ్రాయిమును తలగా నిలబెట్టి గొప్ప చేశాడు ఇశ్రాయేలు జనాంగంలో. అంతగా దేవుడు ఎఫ్రాయిమును ఆశీర్వదించి అభివృద్ధి చేస్తే ఎఫ్రాయిము చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడును నేనే అంటున్నాడు ఆయన. అంత గొప్పగా దేవుడు ఎఫ్రాయిమును ప్రేమించి నడకనిచ్చి చక్కటి పొజిషన్ కలుగజేసి తన సహోదరులందరిలో బాగా ఫలాభివృద్ధిని చెందించాడట. అన్నిటిలో అంత గొప్ప చేస్తే ఎఫ్రాయిం పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఈ ఎఫ్రాయిం అనేవాడికి కొంతకాలానికి ఏమైందంటే మదమెక్కింది. ఏమెక్కింది చెప్పాలి? ఏమెక్కింది? చెప్పండి చెప్పండి. ఏమెక్కింది? లోక సంబంధమైన వాటి వైపు సమాధానకర్తను విడిచి సమాధానకర్తతో బంధం తెంచుకుని సాతాను